ఒకానొకప్పుడు ఒక వృద్ధ అర్చకుడు చెప్పాడు, ఒక్కొక్క రోజు వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో గొప్ప సంతోషం కనపడుతుందండి మాకు. అలా కనపడింది అంటే మేము మరునాడు వస్తున్న వాళ్ళని చూస్తాం, ఎవరో ఒక పరమ భక్తుడు వస్తాడు గుడికి అని చెప్పారు. అలాంటి వాడు ఒకడు వస్తాడు, లక్ష్మి. వాడు హుండీలో డబ్బులు వేయడానికి ఇలా చేయి పెడతాడు. వాడేం పెద్ద పెద్ద కట్టలు వేయడు. వాడు ఒక పావలా కాసో 2 రూపాయలు వదులుతాడు. వాడు వేస్తున్న డబ్బు కోసమని నేను హుండీలో ఇలా చెయ్యి పెడతాను. అది మిగిలిన డబ్బులో పడదు, నా చేతిలో పడుతుంది. అది అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, దానికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే